అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు 1,00,000 అడిగితే 10,00,000గా తిరిగి తీసుకొచ్చే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఎందుకు అంటే, మనం కొంతమందిని ఎంత డబ్బులు అడిగినా సరే, మనం ఇప్పుడు 1000 రూపాయలు అడిగామనుకోండి, లేదు మా దగ్గర 500 ఉందని చెప్పి ఇట్లా ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళ మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. అలానే మనం వాళ్ళనే నమ్ముకొని కూర్చున్నాము అంటే ఇక మనకి ఏ దిక్కు కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకుని ఆ భగవంతుడిని నమ్మారు అంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది ఏదో ఒక రూపంలో వచ్చే తీరుతుంది. అలాంటి ఒక శక్తివంతమైన మంత్రమే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మంత్రాన్ని ఈ స్విచ్ బోర్డ్ని ఎవరైతే నమ్మకంతో చెప్పుకుంటారో డెఫినెట్గా మీరు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒక 1000 రూపాయలు అడిగారనుకోండి, 1000కి 10,000 తిరిగి వస్తుంది. అలానే 1,00,000 అడిగితే 10,00,000గా తిరిగి వస్తుంది. కాబట్టి నమ్మకంతో నమ్మి చెప్పుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి ఇంత శక్తివంతమైన స్విచ్ బోర్డ్ చాలా ఖరీదైంటుందేమో, దీనికి ఏదైనా పరిహారాలు చేయాలేమో, లేదంటే నియమాలు నిష్టగా ఉండాలేమో అని అనుకుంటున్నారా? ఏ ప్రాబ్లం లేదు. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి నియమాలు ఏమీ లేకుండా నిశ్చింతగా మనం చెప్పుకోగలిగే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డు, అలానే ఏంజెల్ నెంబర్ అన్నమాట. అసలు ఒక స్విచ్ బోర్డు, ఒక ఏంజెల్ నెంబర్కే ఎంతో శక్తి అనేది ఉంటుంది. అలాంటిది స్విచ్ బోర్డ్తో కలిపిన ఏంజెల్ నెంబర్ అంటే దానికి ఇంకెంత శక్తి ఉంటుంది ఆలోచించండి. మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ స్విచ్ బోర్డు ప్లస్ అలానే ఏంజెల్ నెంబర్ చెప్పుకున్నారు అంటే మీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు నమ్మకంతో నమ్మి చెప్పుకోండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఎలా అయితే మంత్రాలు నమ్ముతామో అలానే ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్విచ్ బోర్డ్ని ఏంజెల్ నెంబర్స్ని నమ్ముతారన్నమాట. వాళ్ళకి పూజలు చేసేంత టైం ఉండదు. అలానే గుళ్ళు గోపురాలు తిరిగేంత సమయం కూడా వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇంట్లోనే ఇలా స్విచ్ బోర్డ్స్ అవి చెప్పుకుంటూ ఉంటారు. ఇవి వాళ్ళకే కాదండి, మనకి కూడా బ్రహ్మాండంగా వర్క్ అవుతాయి. చాలా మందికి కూడా వర్క్ అయ్యాయన్నమాట. అలానే మీకు కోరిక తీరలేదు, ఎన్నిసార్లు నేను ఆ మంత్రాన్ని చెప్పుకున్నా లేదంటే ఇంకొక స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నా మాకు తీరలేదు అనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయన్నమాట. వాళ్ళ కర్మ ఫలితాల ఆధారంగా కానివ్వచ్చు, లేదంటే వాళ్ళు పెట్టే నమ్మకం మీద కానీ, లేదు అంటే కొంతమందికి కొన్ని స్విచ్ బోర్డ్సే యూజ్ అవుతాయి. అలా మీకు ఇది యూజ్ అవ్వచ్చేమో ట్రై చేయండి. మన కష్టాలు సమస్యలు తీరడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, అలాంటిదే ఇది కూడా ఒక ప్రయత్నం అనుకొని నమ్మి చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. మరి అసలు ఆ స్విచ్ బోర్డ్ ఏంటి, ఆ నెంబర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా. శ్రగ్ పెరియోసా, శ్రగ్ పెరియోసా, శ్రగ్ పెరియోసా 1176, శ్రగ్ పెరియోసా 1176. సో చూసారు కదండి, ఈ స్విచ్ బోర్డు అలానే ఏంజెల్ నెంబర్ చెప్పుకోవాలి. ఈ ఏంజెల్ నెంబర్ని మీ ఎడమ చేతి బొటన వేలు కింద రాసుకోండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ పెన్తో. ఇలా కొంచెం థిక్గా రాసేసుకొని ఇక వదిలేసి ఇక ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కానీ లేదా 2 నిమిషాల పాటు కానీ టైమర్ ఆన్ చేసుకొని శ్రగ్ పెరియోసా 1176 అని చెప్పుకుంటూ ఉండండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు చెప్పుకోవాలని ఏం లేదండి. మీకు పొద్దున వీలుంటే పొద్దున, లేదంటే మధ్యాహ్నం వీలుంటే మధ్యాహ్నం, లేదా సాయంత్రం వీలుంటే సాయంత్రం, ఇలా ఎప్పుడైనా సరే చెప్పుకోండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సరిగ్గా 3 రోజుల్లోనే మీ కోరిక తీరబోతుందని ఒక సంకేతం కానీ, లేదు అంటే మీ కోరిక తీరడం కానీ ఏదో ఒకటైతే జరుగుతుందన్నమాట. నేను ముందు చెప్పాను కదా, మీ కర్మ ఫలితాల ఆధారంగా అలానే మీ నమ్మకం ఆధారంగా అయితే ఉంటుంది. ఏదైనా సరే మనం నమ్మి ఫస్ట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. దాని ఫలితం మాత్రం ఆ యూనివర్స్కే వదిలేశారు అంటే డెఫినెట్గా మనకు మంచి ఫలితం అయితే వస్తుంది. మనం కోరిన వెంటనే కోరిక తీరలేదు అంటే దాని వెనుక ఏదో ఒక అడ్డంకు చిక్కు అనేది ఏదో ఒకటి ఉంటుందండి. అవన్నీ తొలగించడానికి ఆ భగవంతుడికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని మంచిగా మంచి దారిలో నడవండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.